ఈరోజు వీడియో చాలా చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఎందుకు అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో పిల్లలతో, పెద్దలతో సంబంధం లేకుండా ఎవ్రీ ఏజ్‌లో కూడా వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనమాట. అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌ని మనం ఎందుకు ఫేస్ చేయాల్సొస్తుంది? ఎలాంటి ఫుడ్స్‌ని అవాయిడ్ చేస్తే మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌ని కంట్రోల్ చేయొచ్చు? అండ్ బాగా మనకి పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో ఉండే చిన్న చిన్న చిట్కాలు, కిచెన్‌లో ఉండే సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకునే హోమ్ రెమెడీస్ ఏంటి అనేది ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నాననమాట. సో దీని గురించి కొంత స్టడీ చేసి అండ్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా కొంత యాడ్ చేసి మీతో షేర్ చేస్తున్నానండి. సో చాలా ఇన్ఫర్మేషనల్ వీడియో అనమాట. అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుందని నా నమ్మకం. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా వాచ్ చేయండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటే మనకి గుర్తొచ్చేది ఎసిడిటీ, అల్సర్స్, గ్యాస్ పెయిన్, బ్లోటింగ్, ఇండైజేషన్, కాన్‌స్టిపేషన్ అండ్ బర్నింగ్ సెన్సేషన్. ఇలాగే చాలా రకాలు మనకి ప్రాబ్లమ్స్ కింద వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కకే చెందినవండి. కాకపోతే ఒకదాని మీద ఒకటి బేస్ అయ్యి కొంచెం పుండు పెద్దదైతే అల్సర్స్ కింద ఫామ్ అవ్వడం, ఇట్లాగ చాలా రకరకాలు ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయన్నమాట. వీటన్నిటి గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను. కమింగ్ వీడియోస్‌లో బ్రీఫ్‌గా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీతో షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే మనకి ఫుడ్ అరగనప్పుడు గ్యాస్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది కదా, అబ్డామిన్‌లో కానీ, చెస్ట్‌లో కానీ, బ్యాక్ కానీ, షోల్డర్స్ దగ్గర కానీ పెయిన్ వస్తూ ఉంటుంది కదా. సో అలా చిన్నగా ఉన్న పెయిన్ని మనం ఎలా రిలీఫ్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. అసలు మెయిన్గా మనకి రెగ్యులర్గా వచ్చే ఈ చిన్న చిన్న గ్యాస్ పెయిన్స్ అసలు ఎందుకు వస్తాయి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అనమాట. టైం టు టైం మనం ఫుడ్ తీసుకోకపోవటం వల్ల, అండ్ అలాగే స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల, అండ్ స్లీప్ లేకపోవడం వల్ల, సరైన నిద్ర లేకపోవటం వల్ల, ఎక్కువగా డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, లేకపోతే మసాలాలు ఎక్కువగా ఉండే ఫుడ్ ఐటమ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ తీసుకోవటం వల్ల మోతాదుకి మించి ఎంత తాగాలో అంతకన్నా ఎక్కువ టీ కాఫీలు తాగే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. అండ్ ఓవర్ ఫుడ్ టేకింగ్ అనమాట. అంటే మనం మార్నింగ్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేయకుండా మధ్యలోనే మిడిల్లో కొంచెంగా ఫుడ్ తీసుకోవటం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం మనం చాలా రకాల రెమెడీస్ యూస్ చేయొచ్చు, మెడిసిన్ తీసుకోవచ్చు. బట్ మన రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి తిరిగి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. టైం టు టైం మనం ఫుడ్ తీసుకోవాలన్నమాట. లేచిన 2 అవర్స్కే మనం బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేసిన 3-4 అవర్స్కి లంచ్ అనేది చేయాలి. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మిడిల్లో స్నాక్ బ్రేక్ అనేది ఉంటుంది. 4 o'clock లేదా 5 o'clockకి స్నాక్ లైట్గా తీసుకోవాలి. అండ్ అలాగే నైట్ పడుకునే ముందు 7 to 8 మిడిల్లో మనం డిన్నర్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. సో మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఇలా ఉంటే కనుక మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది అసలు దరిచేరదండి. అలాగే టైంకి నిద్రపోవాలి. మన స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి యోగా కానీ, మెడిటేషన్ కానీ, లేదంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ చేసుకోవాలి. సో వీటితో మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ అలాగే ఫుడ్ హ్యాబిట్స్లో కూడా మనం తీసుకునే ఫుడ్ అనేది ఆయిల్ తక్కువ యూజ్ చేస్తూ ఫుడ్ అనేది తీసుకోవాలన్నమాట. రెగ్యులర్గా మసాలాస్తో ఎక్కువగా తినటం, ఆయిల్ ఎక్కువగా యూజ్ చేసిన రెసిపీస్ని ఎక్కువగా రెగ్యులర్గా తీసుకోవటం అనేది అసలు మంచిది కాదు. సో వీక్లీ వన్సా లేకపోతే మంత్లీ ట్వైస్ అలా తీసుకున్న ఏమి ఇబ్బంది లేదు. కానీ బాగా పులుపు పదార్థాలు కానీ, చింతపండు ఎక్కువ వాడి చేసే పదార్థాలు కానీ, లేదంటే మసాలాలు ఎక్కువ యూజ్ చేసే పదార్థాలు కానీ తీసుకోవడం తగ్గించాలి. సో మన ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకుని హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం అసలు ఫేస్ చేయమన్నమాట. జనరల్గా మనకి ఇలా బ్లోటింగ్ ప్రాబ్లం కానీ, గ్యాస్ ప్రాబ్లం కానీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఈనో తాగేసేయడం కానీ, లేకపోతే సోడా కానీ తాగేస్తూ ఉంటాం కదా. సో అలాంటివి అస్సలు చేయకూడదండి. ఇంకా మన ప్రాబ్లమ్ని ఇవి ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లో చాలా రకాలు ఉంటాయని చెప్పాను కదండి. ఎసిడిటీ ఉన్నప్పుడు, అంటే పుల్లటి తేనుపులు వచ్చినప్పుడు అయితే ఈనో కానీ, లేకపోతే జెల్యూసిల్ కానీ ఇలాంటివి పనిచేస్తాయి అన్నమాట. నార్మల్ గ్యాస్ పెయిన్కి ఇవి అసలు వర్కౌట్ అవ్వవు. అలాంటప్పుడు వీటిని యూజ్ చేయకూడదు అనమాట. ఇప్పుడు అసలు మనం తీసుకునే ఫుడ్లో ఏవి తీసుకుంటే ఈ గ్యాస్ ప్రాబ్లమ్ని ఎక్కువగా ఫేస్ చేస్తాం అనేది చెప్తాను. మీట్ అంటే మాంసం ఎక్కువగా తినటం వల్ల మనం గ్యాస్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాము. అండ్ స్పైసెస్, చెక్క, మొగ్గ ఇలాంటి మసాలాస్ ఎక్కువగా తీసుకోవటం వల్ల, అలాగే ఎగ్, గుడ్లు, ఫిష్, టమాటో, క్యాబేజ్, లెట్యూస్, సో సాఫ్ట్ డ్రింక్స్ కానీ, కాలీఫ్లవర్, ఆలివ్స్, అవకాడో, సోడా కానివ్వండి, బ్రెడ్ కానివ్వండి, ఆనియన్స్ కానివ్వండి, బీన్స్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్, అలాగే మిల్క్, డైరీ ప్రోడక్ట్స్, పికిల్స్, వీటితో గ్యాస్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట.
సో నేను ఇప్పుడు చూపించిన ఈ లిస్ట్లో ఐటమ్స్ అనేవి అప్పుడప్పుడు తింటే ఏం కాదండి, రెగ్యులర్గా ఎక్కువ మోతాదులో కనుక మనం తీసుకుంటే ఈ గ్యాస్ ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మన వంటింట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, ఏ ఇంగ్రీడియంట్స్తో గ్యాస్ని కంట్రోల్ చేయొచ్చో చూద్దామండి. జీలకర్ర, ధనియాలు, వాము, అల్లం, పుదీనా, ఇంగువ, నిమ్మకాయ, పప్పాయ అంటే మన బొప్పాయి, సోంపు, మజ్జిగ, బెల్లం, అలాగే అరటిపళ్ళు. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గ్యాస్ని కంట్రోల్ చేసే మనకి అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ అనమాట. గ్యాస్ పెయిన్ నుండి రిలీఫ్ చేసే కొన్ని కషాయాలని ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ వన్ వచ్చేసి జీరా కషాయం అనమాట. ఈ జీరా కషాయం ఎలా చేసుకోవాలి అంటే, స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి, అందులో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయాలి. జీలకర్రని కొంచెం వేయించాలన్నమాట. రంగు మారేంత వరకు వేయించిన తర్వాత జీలకర్ర కొంచెం చిటపటలాడుతుంది కదా, సో ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా నీళ్లు పోసుకోండి. అంటే 150 నుంచి 200 ml దాకా వాటర్ వేసుకోవచ్చు. నీళ్లు పోసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం అలాగే జీలకర్ర గ్యాస్ కంట్రోలింగ్ ఎలిమెంట్స్ కింద బాగా పనిచేస్తాయి అన్నమాట ఇందులో. సో ఈ వాటర్ అంతా కూడా హాఫ్కి రెడ్యూస్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఒక 2 to 3 minutes పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించి ఆ తర్వాత ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ తీసుకుంటే గ్యాస్ పెయిన్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇది పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ ఫీల్ అయిన రెసిపీ అనమాట. అమ్మ నాకు రెగ్యులర్గా చేసి ఇస్తూ ఉండేదన్నమాట నాకు ఎప్పుడైనా గ్యాస్ పెయిన్ అనేది వచ్చినప్పుడు. నెక్స్ట్ బాగా పనిచేసే ఇంకొక కషాయం ఏంటి అంటే ధనియాల వాటర్ అనమాట. ఈ ధనియాల వాటర్కి ప్రిపరేషన్ ఏమీ అవసరం లేదు. జస్ట్ ముందు రోజు నైట్ 1 కప్పు వాటర్ తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాలు వేసేసేయండి. ధనియాలు వేసేసి పైన మూత పెట్టేసి ఓవర్ నైట్ ఇది సోక్ అవ్వాలన్నమాట. ధనియాల్లో ఉండే రసం అంతా కూడా వాటర్లోకి అబ్జార్బ్ అయిపోతుంది అండ్ ఈ పైకి తేలిన ధనియాలన్నీ కూడా అడుక్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ మనం బ్రష్ చేసుకున్న తర్వాత ఈ ధనియాల వాటర్ కనుక తాగితే గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ హోమ్ రెమెడీ వచ్చేసి వాము వాటర్ అండి. వాము కూడా గ్యాస్ ప్రాబ్లంకి చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకుని అందులో 1 కప్పు దాకా నీళ్లు పోసుకుని 1 టీ స్పూన్ వాము వేయండి. బాగా మసిలేంత వరకు కూడా నీళ్ళని మరిగించాలి. నీళ్ళని ఒక 2-3 నిమిషాలు మరిగించిన తర్వాత ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకుని తీసుకున్నా కూడా గ్యాస్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ గ్యాస్ పెయిన్కి అండ్ అలాగే బ్లోటింగ్ ప్రాబ్లంకి మనకి బాగా ఉపయోగపడే ఇంకొక హోమ్ రెమెడీ ఏంటి అంటే, మజ్జిగ తీసుకోండి. 1 గ్లాస్ మజ్జిగ తీసుకుని అందులోకి కొద్దిగా వాము పొడి అండ్ అలాగే ఉప్పు వేసి బాగా కలుపుకొని తీసుకోండి. చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది. నెక్స్ట్ ఈ గ్యాస్ పెయిన్కి ఎఫెక్టివ్గా పనిచేసే ఇంకొక హోమ్ రెమెడీ వచ్చేసి ఫెనల్ టీ అనమాట. అది ఎలా చేసుకోవాలి అంటే, స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో 1 కప్పు దాకా నీళ్లు పోసుకోండి. నీళ్ళల్లో 1 టీ స్పూన్ ఫెనల్ సీడ్స్ అంటే సోంపు ఉంటుంది కదండి, సో సోంపు 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనాను కూడా వేసుకోవాలన్నమాట. పుదీనా ఆకులు వేసి కొంచెం మసిలిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపిన తర్వాత ఇందులోకి కొన్ని చుక్కల లెమన్ జ్యూస్ వేసుకోవాలి. నిమ్మరసం వేసేసి బాగా కలిపి ఫిల్టర్ చేసుకుని తీసుకున్నా కూడా గ్యాస్ పెయిన్ అనేది చాలా వరకు రిలీఫ్ అవుతుంది. సో ఇప్పుడు నేను చూపించిన ఈ కషాయాలు, హోమ్ రెమెడీస్ అన్నీ కూడా చిన్న చిన్న సమస్యలకైతే ఇవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి. అదే పెయిన్ బాగా ఎక్కువగా ఉండి గుండెల్లోకి తన్నుతున్నట్టుగా మరీ ఎసిడిటీ అనేది ఎక్కువగా ఉండిపోయి అల్సర్స్ లాంటివి ఉంటే కనుక ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిందే. బట్ చిన్న చిన్నవి మనం ఎక్కువగా ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ బాగా బ్లోటింగ్ ఎక్కువగా ఉండి గ్యాస్ పెయిన్ అనేది ఉంటే ఉపశమనానికి ఇవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే నేను సొంత వైద్యంగా సొంతగా నేనేమీ చెప్పట్లేదండి. డాక్టర్స్ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకునే, వాళ్ళ సలహాలు తీసుకుని అవి మీకు ఉపయోగపడతాయని మీ దాకా చేరాలని చెప్పేసి నేను ఈ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. అండ్ ముందు ముందు కూడా ఇంకా ఎన్నో ఉపయోగపడే హెల్త్ రిలేటెడ్ వీడియోస్, యూస్ఫుల్ టిప్స్ అనేవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలం అనమాట.